భారతదేశపు కేంద్ర బ్యాంకు ఏది? ఆప్షన్స్: ఏ ఎస్‌బీఐ, బి ఆర్‌బీఐ, సి నబార్డ్, డి ఐసీఐసీఐ. యువర్స్ టైమ్ స్టార్ట్ నౌ. The correct answer is B. Reserve Bank of India, RBI. సిఆర్ఆర్ అంటే ఏమిటి? ఆప్షన్స్: ఏ క్యాష్ రిజర్వ్ రేషియో, బి కరెంట్ రిజర్వ్ రేషియో, సి క్రెడిట్ రిజర్వ్ రేషియో, డి క్యాష్ రిటర్న్ రేషియో. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. The correct answer is A. Cash reserve ratio. ఎస్ఎల్ఆర్ అంటే ఏమిటి? ఆప్షన్స్: ఏ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, బి స్టాండర్డ్ లిక్విడిటీ రేట్, సి స్టేట్ లోన్ రేషియో, డి సెక్యూర్ లోన్ రేషియో. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. The correct answer is ఆప్షన్ ఏ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. ఎస్ఎల్ఆర్ అనగా ఒక వాణిజ్య బ్యాంకు ద్రవ్యత్వ రూపంలో కానీ, సెక్యూరిటీల రూపంలో కానీ, లేక బంగారం రూపంలో కానీ కనీస పరిమాణంలో ఉండవలసినటువంటి నిష్పత్తినే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అని పిలుస్తారు. యూ హ్యావ్ ఫస్ట్ విజిటెడ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఇన్స్టాంట్ నోటిఫికేషన్స్ అండ్ ఆల్సో లైక్ అండ్ షేర్. రెపో రేట్ అంటే ఏమిటి? ఆప్షన్స్: ఏ ఆర్బీఐ బ్యాంకులకు రుణం ఇచ్చే వడ్డీ రేటు, బి బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రేటు, సి ఆర్బీఐ డిపాజిట్లు స్వీకరించే రేటు, డి ప్రభుత్వం రుణం తీసుకునే రేటు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆర్బీఐ బ్యాంకులకు రుణం ఇచ్చే వడ్డీ రేటు. రివర్స్ రిపో రేట్ అంటే ఏమిటి? ఆప్షన్స్: ఏ ఆర్బీఐ బ్యాంకుల నుంచి డబ్బు తీసుకునే రేటు, బి బ్యాంకులు రుణం ఇచ్చే రేటు, సి కస్టమర్లు బ్యాంకు వద్ద పెట్టుబడి పెట్టే రేటు, డి ప్రభుత్వ బాండ్ రేటు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ ఆర్బీఐ బ్యాంకుల నుంచి డబ్బు తీసుకునే రేటు. నబార్డ్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్: ఏ వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధికి నిధులు అందించడం, బి నగరాభివృద్ధి, సి రైల్వే ఫైనాన్సింగ్, డి ఇన్సూరెన్స్ నియంత్రణ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధికి నిధులు అందించడం. నబార్డ్ 1982వ సంవత్సరంలో శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు స్థాపించడం జరిగింది. సిడ్బి ఏ రంగానికి సంబంధించినది? ఆప్షన్స్: ఏ పరిశ్రమలు, బి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు, సి వ్యవసాయం, డి ఎగుమతులు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు. సిడ్బి స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1990 సంవత్సరంలో స్థాపించబడింది. బాసెల్ నార్మ్స్ దేనికి సంబంధించినవి? ఆప్షన్స్: ఏ బ్యాంకుల మూలధన సమృద్ధి నిష్పత్తి, బి వ్యవసాయ రుణాలు, సి ఇన్సూరెన్స్ పాలసీలు, డి పన్నులు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ బ్యాంకుల మూలధన సమృద్ధి నిష్పత్తి. లావాదేవీలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి? ఆప్షన్స్: ఏ కార్యాలయ సమయాల్లో మాత్రమే, బి 24x7, సి ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు, డి వారాంతాల్లో మాత్రమే. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి 24x7. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ కనీస బదిలీ పరిమితి ఎంత? ఆప్షన్స్: ఏ 1000 రూపాయలు, బి 2 లక్షల రూపాయలు, సి 5 లక్షల రూపాయలు, డి పరిమితి లేదు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆప్షన్ ఈజ్ బి
₹2,00,000. యూపీఐ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్స్ ఏ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్, బి యూనివర్సల్ పేమెంట్ ఇన్ఫర్మేషన్, సి యూనిక్ పేమెంట్ ఇంటర్చేంజ్, డి యూనిఫైడ్ ప్రాసెసింగ్ ఇన్స్టిట్యూషన్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. భీమ్ యాప్ ఎవరికి సంబంధించినది? ఆప్షన్స్ ఏ ఆర్బీఐ, బి ఎన్పిసిఐ, సి ఎస్బీఐ, డి ఐఆర్డిఏ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎన్పిసిఐ అంటే ఏమిటి? ఆప్షన్స్ ఏ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బి నేషనల్ పాలసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సి నేషనల్ ప్రొడక్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, డి నేషనల్ పెన్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. The correct answer is A. National Payments Corporation of India. ఐఎంపిఎస్ యొక్క పూర్తి రూపం, అబ్రివేషన్స్ ఏమిటి? ఆప్షన్స్ ఏ ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్, బి ఇన్స్టంట్ మనీ పేమెంట్ సిస్టమ్, సి ఇండియన్ మానిటరీ పేమెంట్ సర్వీస్, డి ఇంటర్నేషనల్ మనీ ప్రాసెసింగ్ సిస్టమ్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. The correct option is A. Immediate payment service. కేవైసీ యొక్క పూర్తి రూపం ఏమిటి? ఆప్షన్స్ ఏ నో యువర్ కస్టమర్, బి కీప్ యువర్ క్యాష్, సి నో యువర్ కరెన్సీ, డి కీ ఈల్డ్ కంట్రోల్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. The correct option is A. Know your customer. పిఏ అంటే ఏమిటి? ఆప్షన్స్ ఏ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్, బి నేషనల్ పేమెంట్ యాక్ట్, సి నెట్ ప్రాఫిట్ అకౌంట్, డి నామినల్ ప్రాఫిట్ అసెట్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆప్షన్ ఈజ్ ఏ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్. బ్యాంకులు వసూలు చేయలేని మొండి బకాయిలను నిరర్థక ఆస్తులు అంటారు. ప్రియారిటీ సెక్టార్ లెండింగ్లో భాగం కానిది ఏది? ఆప్షన్స్ ఏ వ్యవసాయం, బి విద్య, సి గృహ నిర్మాణం, డి సినిమా నిర్మాణం. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ వ్యవసాయం. ఆర్ఐడిఎఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఏ సంస్థతో సంబంధం ఉంది? ఆప్షన్స్ ఏ ఆర్బీఐ, బి నబార్డ్, సి ఎస్బీఐ, డి ఎన్పిసిఐ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి నబార్డ్. సిఏఎస్ఏ డిపాజిట్ అంటే ఏమిటి? ఆప్షన్స్ ఏ కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్, బి క్యాష్ అకౌంట్ సేవింగ్స్ అప్లికేషన్, సి కార్పొరేట్ అండ్ స్మాల్ అకౌంట్, డి క్యాపిటల్ అండ్ షేర్ అకౌంట్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆప్షన్ ఈజ్ ఏ కరెంట్ అకౌంట్ అండ్ సేవింగ్ అకౌంట్ డిపాజిట్. ఎఫ్సిఎన్ఆర్ ఖాతా ఏ కరెన్సీలో ఉంచుకోవచ్చు? ఆప్షన్స్ ఏ కేవలం భారత రూపాయలో, బి విదేశీ కరెన్సీలో, సి బంగారంలో, డి డిజిటల్ కరెన్సీలో. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి విదేశీ కరెన్సీలో. ఐఆర్డిఏఐ ఏ రంగాన్ని నియంత్రిస్తుంది? దీనికి సంబంధించిన ఆన్సర్ కామెంట్లో పేర్కొనండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా అతి ముఖ్యమైన 30 ప్రశ్నలు బ్యాంకింగ్ అవేర్నెస్ అండ్ ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించి వీడియో చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, click the bell icon, instant notifications. Thank you for watching.